హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చైతన్యరావు, హెబ్బా పటేల్ హీరోయిన్లుగా నటించిన సినిమాయే హనీమూన్ ఎక్స్ప్రెస్. మరి ఈ మూవీ ఎలా ఉందో చూసేద్దాం. వేరు వేరు మనస్తత్వాలు ఉన్న సోనాలి అలియాస్ హెబ్బా పటేల్, ఈశాన్, చైతన్యరావు ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. పెళ్లి తర్వాత తొలి రాత్రి నుంచే వీరిద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు మొదలవుతాయి. ముఖ్యంగా శృంగార జీవితాన్ని వీరిద్దరూ ఆస్వాదించలేకపోతారు. కౌన్సిలింగ్ కోసం థెరపిస్టులను కలుస్తారు. అయినా ప్రయోజనం ఉండదు. ఓసారి వీరిద్దరూ కారులో వెళ్తుంటే ఓ వృద్ధ జంట పరిచయమై హనీమూన్ ఎక్స్ప్రెస్ గురించి చెబుతుంది. ఆ రిసార్ట్కి వెళ్ళిన తర్వాత వీరిద్దరికీ ఎదురైన అనుభవాలు ఏంటి, అసలు ఈ వృద్ధ జంట ఎవరు, హనీమూన్ ఎక్స్ప్రెస్ కాన్సెప్ట్ ఏంటి, చివరికి వీరిద్దరూ విడిపోయారా లేదా ఒకటయ్యారా అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఇక మూవీ ఎలా ఉందన్న విషయానికి వస్తే, ప్రస్తుతం విడాకులు అనేది చాలా సింపుల్ మ్యాటర్ అయిపోయింది. చిన్న చిన్న విషయాల్లో గొడవపడి విడిపోతున్నారు. భార్యకి నచ్చినట్లుగా భర్త, భర్తకు నచ్చినట్లుగా భార్య ప్రవర్తించకపోవడంతో గొడవలు మొదలవుతున్నాయి. ఈ పాయింట్తోనే హనీమూన్ ఎక్స్ప్రెస్ని తెరకెక్కించాడు డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్ బాగుంది, కానీ అనుకున్న పాయింట్ని తెరపై చూపించడంలో పూర్తిగా సఫలం కాలేదు. స్క్రీన్ ప్లే విషయంలో ఇంకాస్త జాగ్రత్తగా వ్యవహరించాల్సి చాలా చోట్ల కన్ఫ్యూజన్ క్రియేట్ చేశాడు డైరెక్టర్. కథ ప్రారంభం కాస్త ఆసక్తికరంగా ఉన్న ప్రేమ, పెళ్ళి ఇదంతా చాలా సినిమాటిక్గా అనిపిస్తుంది. హనీమూన్ ఎక్స్ప్రెస్ గేమ్ గురించి వివరించిన తర్వాత ఏదో జరగబోతుందనే ఆసక్తి ప్రేక్షకుల్లో కలుగుతుంది. రిసార్ట్లోకి వెళ్ళిన అక్కడే వచ్చే ట్విస్ట్లు కథపై మరింత ఆసక్తిని పెంచుతుంది. ఇక సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు యూత్ని ఆకట్టుకున్న ఫ్యామిలీ ఆడియన్స్కి కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా స్క్రీన్ ప్లే బలంగా రాసుకుని ఉంటే సినిమా ఫలితం మరోలాగా ఉండేది. రొమాంటిక్ మూవీస్ ఇష్టపడే వాళ్ళు ఈ మూవీని ఒకసారి చూసేయచ్చు.